చంద్రబాబు ఇంటి మీదకి జోగి రమేష్ దాడి, ఆ తర్వాత అతనికి మంత్రి పదవి రావడం, అట్లాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదకి అవినాష్ వాళ్ళ టీం వెళ్ళి దాడి చేయడం, ఆ తర్వాత అతనికి మళ్ళీ పార్టీ విజయవాడ ఈస్ట్ సీటు కేటాయించడం, ఇట్లాగా రకరకాలైనటువంటి అంశాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఆగ్రహం, ఏదో ఒకటి చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అన్నటువంటిది. ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి గవర్నర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడం, డీజీపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు పాత్ర అటుదిట అయ్యింది. పోలీసుల దౌర్జన్యం, ప్రభుత్వపు దౌర్జన్యం, పోలీసుల అరాచకం, ఇట్లాంటి పదాలు ఇంతవరకు తెలుగుదేశమో జనసేన మాట్లాడుతుండేది. ఇప్పుడు ఆ పదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నోట్లో నుంచి వినబడుతుంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి చెవులో చల్లగా వినబడుతుందన్నమాట. అదేదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో గనక సూర్య పాత్రతో అందరూ ఏడుస్తూ ఉంటే అట్లా చెవుల్ని రిక్కించుకుని ఆనందంగా విన్నట్టుగా వాళ్ళ ఆర్తనాదాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్టేట్మెంట్లు ఆర్తనాదాల్లాగా వినబడుతున్నాయి. సంతోషంగా ఆస్వాదిస్తున్నారు. ఏదైతే పేర్ని నాని, బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ వెళ్ళి గవర్నర్ని కలవటం, అట్లాగే మా వాళ్ళ మీద అరాచకాలు, మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతుండటం చూస్తుంటే బాబు ఆల్రెడీ సాధించేశారు. కూటమి జట్టు కట్టడం ఒక ఎత్తు అయితే ఏ స్థాయికి వాళ్ళని తీసుకెళ్లాలో ఆ స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పటిదాకా నెత్తినెక్కి కూర్చున్న వాళ్ళని దించేశారు లాంటి స్టేట్మెంట్లతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.